ఇది కూడా 3 కాళ్ళ అల్లేసి మనం జడ మాదిరి చిన్న చిన్న విగ్రహాలు ఒక ఇయర్ బడ్ పెట్టి పసుపు పెట్టి దాంట్లో అద్ది చిన్న చిన్నదిగా పెట్టి చేస్తూ వింట కొల్లనొస్తుంది. దాన్ని కుట్టి కుట్టి వెండి విగ్రహాలు మన ఇంట్లో ఉన్న ఇది ఇట్లాగా ఉన్నది. తెలిసిన దీని విగ్రహాలకు మాలగాను వేయచ్చును. వెనకాల ఇట్లా జాయిన్ చేసి ఒక నూలు కట్టేయండా. ఇది మరి నస్స నీట్గా వచ్చును, కొళ్ళు అழగ్గా వచ్చును. ఇది అంతా వచ్చి మన రాచి ఎత్తకల్లా ఈ తిరి వత్తిలనే చెయ్యొచ్చును. దీంట్లో అంజి 4 కాళ్ళ జడ అంతా వేస్తాం కదా, అది మరి చేసి అంతామే దేవుడికి ఈ మరి స్టిక్కర్స్ అంతా పెట్టి యూజ్ చేసి దేవుడికి అందంగా వేయచ్చు. ఫోటోకు గాత్రంగానూ ఉన్న ఒకే ఒక పూల్ గిల్లు మట్టం పెడతా చాలునే పండగలప్పుడు నిండి ఉన్ను. మనం వచ్చి నెక్స్ట్ ఇంకో విధంగాను చెయ్యొచ్చును. ఈ తిరి కూడా మా అమ్మంతా నస లెక్కగా చేస్తారు. ఇట్లే పిచ్చి పిచ్చి వెయ్యచాలరు. ఈ మరి ఒక కాటన్ ఎత్తునేసి దీన్ని 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా కౌంట్ చేసి దీన్ని ఇట్లా పెట్టిదా ఇట్లా చేస్తారు. 9 వెయ్యవలనా, ఇది ఇంత మా వల్ల ముడిదు అట్లా అంటే ఒన్నుమో ప్రచన లేదు. దేవుడు ఎంత చేస్తానో ఏడ్చుకున్నా ఇట్లదా చెయ్యవలనేసి ఏ దేవుడుమే అడగదు. ఇదంతా మన తృప్తిగానో మన వాడుకలు విడికూడదు అనేసి మనం చేసేది. వీటికి ఎందరు వాళ్ళ ముడిచిని ఇదంతా తెలియదు. సో మన మరి చెయ్యొచ్చును. ఇట్లా 9 చేస్తుంటారు. 9 వేసి ఈ వత్తినిగా దేవుడికి సమర్పించుతారు. దీవానాటికి దీంట్లోదా వెలిగించుతారు. ఇది అయిన వెనకాల ఇది మాదిరి ఇది వచ్చి కడ్డీ బద్దులు అంటే పేరు. కడ్డీ బద్దులు దేనికి యూజ్ చేస్తామంట, ఏకార్తి, త్రియార్తి, పంచార్తి, కుంభం ఇది చేరిందిదా. ఐ మీన్ ఇది వచ్చి షోడశ పూజలు మరినేసి దాంట్లో ఒకటిగా వచ్చును. దాంట్లోగా విసనగాళ్ళ విసిరేది, మనకు చామరం తీసేది, దాంట్లో అలంకారం చూచేది అదంతా దాంట్లో వచ్చును. షోడశ పూజలు నేసి దాంట్లో వచ్చేదా ఇది. దీనికి వచ్చి కామాచి పుల్లలా చేస్తారు. నేటి కామాచి పుల్ల ఉందియా లేదా అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఊదుపతిలో చేయొచ్చును. కామాచి పుల్లలంతా చిక్కకుండా ఉండేప్పుడు ఊదుపతిని 3గా కట్ చేసి అట్లా యూజ్ చేస్తుంది. బట్ దాని విడనమే ఈ మరి పుల్లలు ఇప్పుడు ఇట్లా వస్తుంది టూత్ పిక్ కదా. టూత్ పిక్లో మనం ఎప్పుడు మాదిరియే దానికి కామాచి పుల్లలు చేసే మాదిరియే ఇట్లా పెట్టి ఆ కాలన డాక్టర్స్ అంతా బడ్స్ ఇయర్ బడ్స్ అంతా ఉండదు. ఆ మరి లేకుండా ఈ మరిదా చేసి అంతానే పెడతారు. ఈ మరి 9 చేసి కట్టి 5 కవర్ల వెంట వేసేయాల. అప్పుడుదా మన పండగలప్పుడు టక్ 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 అంటే ఈజీగా దీని వెంటనే మనం వచ్చి 9 తమలాలు, 9 వక్కలు, 9 పసుపు కొమ్ములు అదంతానే ఒక సిప్లో కవర్లో వేసి పెట్టేయాల. తమలాలు మట్టు ఆనాటికి ఎత్తుకోవచ్చును. మిగతా వక్క, పసుపు కొమ్ము దేవుడికి పెట్టేది అంతామే చేయవాలంటే ఈ మరి యూజ్ చేయవచ్చును. నెక్స్ట్ ఈ 9 తమలాగు పెట్టేది ఎట్లా అంటే తట్టకు 9, దేవుడికి 9, ఐ మీన్ తోరానికి 9, తట్టల 9దా ఉండవల లెక్క. అది లేకుండా పునర్పూజకు 2, తల్ల ఫస్ట్ ఎత్తిందో మన విఘ్నేశ్వరుడు పూజ చేసిందో దానికి 2, మొత్తంగా 9, 11, 13 సెట్ ఎత్తి పెట్టుకోవాల. ఆ మరి ఎత్తి పెడతా మట్టుందా అది ఒక పూజల ఫుల్గా పూర్తి అవును. ఇది మరి వరలక్ష్మి పండగ, శుక్ల పండగ అంతామే ప్రికాషన్గా ఎత్తి అంతామే వేసి పెట్టినాడంట. మీ కొళ్ళ నస ఈజీగా పండగ చేసేది శరమమే తెలియదు. అడడా పండగలా ఆశగా పనీలు అట్లా నేను చెప్పకుండా ఇది లేకుండా మన నైవేద్య ప్రసాదం టెంకాయ తట్లు అమర్చేది ఎంతనో విషయాలు ఉంది. లేదంటంతా నేను చెప్పలే. బట్ పండగలో ఇది వచ్చేది ఎందుకు మన సెలబ్రేషన్ చేసేనికిదా. ఇంట్లో ఏమి కోపదాపాళ్ళు ఏది ఉంటానో అంతా బ్రేక్ అయిపోను, అది ఒక రీజన్. నెక్స్ట్ అందరూ చేరుతాము. నేటి లైఫ్లో అందరం పండగలప్పుడు ఉంటుందని చేయలేము జనరల్గా.
వారం పండగ పొంగల్ దీవాలి ఇట్లా చేయలేము. సో అదియూ ఒక విషయందా, అది మన హెల్ప్ చేసేదానికి మన లైఫ్ పీరియడ్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకో మాల చేసి చూంచాను. ఇది మీ బ్రాడర్గా ఈజీగా ఉన్న కొల్ల నస అందంగా పడిన పెద్ద పెద్దదిగా స్టార్ మాదిరి ఉన్న జనరల్గా అందరికీ ఇది తెలుసును. తెలియన వాళ్ళు దాన్ని చూసి యూజ్ చేసుకోండా. అప్లై చేయ ముడిచేత వాళ్ళు అప్లై చేయండి. కొల్ల నస ఉన్న మీద ఇది మాదిరి నస రాచుకునేసి ఒకే మరి రాచుకోవాలి. ఒకే మరి దప్పం ఎత్తుకోవాలి. ఇది మరి 3 పీసెస్ ఎత్తుకోవాలి. 3 పీసెస్ ఎత్తుంటిగింట మీకు నసా ఉన్న ఇదియూ అదే మరిదా జడ అల్లే మరిదా 1 2 ఇది 3 ఇది వచ్చి ఇట్లా ఈడ్చి చేసేది మీకు తెలిసిన. పిచ్చిపోతుంది ఇంట కూడా కవల పడక్కల మీరు. అది ఏమీ కాదు, మన జాయింట్ వేసేటాలో వేసుకోవచ్చు. ఇక వేట్లు పెట్టి ఇది ఇట్లా జాయిన్ చేసుకోవచ్చు. ఇంకేమని చేస్తుంటే కొళ్ళు అందంగా వచ్చిన పండగలప్పుడంతా మొలగలు వేసేది అదంతా మన నాగల చతుర్థి పండగకున్న. దీంట్లో ఒకరోరు మొలగలు మట్టం వేస్తారు, ఒకరోరు శనిలో చేరి వేస్తారు. సపోజ్ మీరు చిన్నడి కుమ్మే నాడు అమావాస్య నాడు చిన్నడి కుమ్మ ఏదైనా ఆనాటికి శనిల్ని నాన వేస్తారింట ధారాళంగా మొలకట్టును పండగ నాటికి నస్స సూపర్గా మొలకట్టి సూపర్గా వచ్చును. సో అది వదిన ముందరికల్నే వేయండి. ఎట్లనా ఆనాటికి మన తలా కోసి అన్ని క్లియర్గానే ఉండాము. సో అదంతా అంటగండ మడుగు మైల ఇదంతా బిడ్డలకి చెప్పియండ బట్టలు వేసేది చేసేది. ఆ బిడ్డలకు బ్రష్ చేసి రావాలా, కిచెన్లో ఎట్లా దూరవాలా అట్లా అనేసి మనమే ఎగ్జాంపుల్గా ఉంటుందింట. వాళ్ళమే అట్లీస్ట్ ఆ పండగ నాడంతా మనం ఫాలో చేస్తుందంట. వాళ్ళమే అది కొల్ల సంతోషంగా దర్ ఇస్ సంథింగ్ అట్లా అనేసి అందరూ యోచన చేస్తారు. యాక్చువల్గా పండగలు ఎందుకు పశువు గరం పెట్టాము, ఈ కళ్ళ ముడిండ వాళ్ళు చుమ్మా మూతి పెట్టేసారు ఉంటాను పశువు పిసికి పెట్టాము. ఎలాంట ఆనాటికి సన్ దగ్గర నుండి వచ్చే రేజ్ అంతా కొల్ల వర్స్ట్గా ఉండంట. మన మున్నోరుகள் దానికోసరందా ఆనాటి ఇంట్లో పశువు పెట్టగల పశువు వచ్చి మనతోడ అంతా రేస్ని ఈడ్చునేస్తున్నంట. ఫస్ట్ రేజ్ని అంతా ఈడ్చునేస్తున్నంట. మనకు ఆ తవల గుడ్డుగా ఉండే మాదిరి మంచి ఒక ఆరియేషన్ని శుద్ధం చేసి మనకి ఇచ్చినుంట. దానిదా ఆనాటికి మనం పశువు పెట్టి ఇది చేసాము, ఇంట్లో పండగ అనేసి చేసాము. ఇదే మరి ఆనాటికి చేసే నువ్వుల పూర్ణం టెంకాయ పూర్ణాలు ఇది అంతామే మనం తినేదానికోసరం చేసేది కాదు. యాక్చువల్గా ఆడి నెల గాలిలో వచ్చి కొళ్ళ క్రిమిగల పరవున అదంతా మన టాలరేట్ అయ్యి వెళ్ళాట వచ్చేదానికోసరంగా ఆ చిమ్మిలి కుమ్మేది, దేవుడికి వంటలు చేసేది. అప్పుడు ఆ స్వీట్ మన జాస్తి ఎత్తుకోవాలంట. నేటి డయట్ అదంతా ఉండిండా లేదని చెప్పలే, మేము చెప్పే విషయాలు చెప్పాము.